నర్సంపేట పురపాలక సంఘం 26వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల విమల రాములు స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశామని గాజుల విమలారాము వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట పురపాలక సంఘం 26వ వార్డు ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 26వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై సంబంధిత అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందని అన్నారు. అభివృద్ధి ఎజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందుకు 26వ వార్డు ప్రజలు మమ్ములను ఆశీర్వదించి గాజుల విమల చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 26వ వార్డులో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల విమల మాట్లాడుతూ 26వ వార్డులో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందించటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు వార్డులో ఉన్న ప్రజలందరూ నాకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. నా పేరు గాజుల విమల. 26వ వార్డుకు నేను నిలబడతాను కౌన్సిలర్గా. నాకు ఓటేసి గెలిపించండి. చేకూర్తి. నేను నర్సంపేట 26వ వార్డు ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారము. నేను గాజుల రాము, మాది పరమేశ్వర సీట్స్. మా భార్య అయిన గాజుల విమల గారిని నర్సంపేట 26వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టాము. మన నర్సంపేట ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో వార్డును ఎంత మేరకు వీలైనంత వరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాము. కావున ప్రజలందరూ సహకరించి కొత్త వ్యక్తులకు, యూత్కు అవకాశం ఇవ్వాలని మనవి చేస్తాం. రాంభయ్య, ఈ వార్డుకు దగ్గరగా 50 ఇయర్స్ నుంచి నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. నా పక్క మాది షాపు, రోడ్డు మీద షాపు ఉంటుంది మాది. ఆ పోకోడలకు అనుకోకుండా ఈ మాధవరెడ్డి గారు మాకు చేతికు సహకరించినందుకు వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మా కోడలను గెలిపించి చేతి గుర్తి వేసి గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను.